బెండి మసాలా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. ఆయిల్ వేడయ్యాక బెండకాయ ముక్కలు వేయాలి. హై ఫ్లేమ్ మీదనే రంగు మారే వరకు వేయించుకోవాలి. 10 నిమిషాలు చెయ్యి వదలకుండా కలుపుతూ ఉంటే ఈ కలర్ వస్తుందండి. బెండకాయ బౌల్లో తీసుకుంటున్నాను. మళ్ళీ 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు రంగు మారాలండి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ధనియాల పొడి, కారపొడి, కరివేపాకు పొడి, గరం మసాలా, పసుపు. కొద్దిసేపు ఇవి ఫ్రై చేయాలండి, మాడకుండా. టమాటో ప్యూరీ వేసుకోవాలి. టమాటోలోంచి నూనె పైకి తేలే వరకు కలుపుతూనే ఉండాలి. ఉప్పు. బాగా టమాటో ప్యూరీ ఉడికిపోయింది. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాం. బెండి మసాలా రెడీ అండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. జై శ్రీమన్నారాయణ.